మన దేశ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం, సుదీర్ఘ పోరాట ఫలితం, అనేక ప్రాణ త్యాగాలు, అనేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. ఎందరో మహామౌల త్యాగాల వెలకట్టలేని బహుమతి ఈ స్వాతంత్రం. అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాటం అంటే ఘర్షణ, యుద్ధం, హింస. కానీ ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధాన్ని మన స్వతంత్ర పోరాటం, అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వతంత్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఎంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో గమ్యం చేరినట్టు కాదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం ఒకవైపు సవలాక్ష సమస్యలు, మరోవైపు దేశ విభజన గాయాలు, ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుప్పట్లు. ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించి సగర్వంగా, సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ భుజాలపై ఉండింది. అజాగ్రత్తగా ఉన్న, అలసత్వం వహించిన, రాజనీతి లోపించిన, దూరదృష్టి కొరవడిన నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయేది. శతాబ్దాల దోపిడీ, అణిచివేతల తరువాత స్వతంత్రానంతరం 1947లో అధికారం చేపట్టే నాటికి అంతా శూన్యం. చేతులు కాళ్ళు కూడదీసుకొని ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పారదర్శక ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది. కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది. అంతేకాదు పారిశ్రామికంగా బిహెచ్ఎల్, ఈసీఐఎల్, ఐడిపిఎల్, మిదాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినయే. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీల విప్లవం వంటి కార్యక్రమాలను చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడికి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆనాటి దార్శనికుల వల్లనే జరిగింది. 1947 వరకు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్న దేశం భారతదేశం. ఈనాడు ప్రపంచంలో ఆహార ధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన హరిత విప్లవమే. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞాన్ని వినియోగించి అతి కొద్ది దేశాల సరసన భారతదేశం
ఆనాడే నిలపగలిగారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ హయాంలో ఈ దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకురాగా ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలంగాణ బిడ్డ స్వర్గీయ పివి నరసింహారావు గారు ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చి వేశారు. ఇట్లా నెహ్రూ హయంలో మొదలైన భారతదేశ విజయ ప్రస్థానం ఇందిరా, రాజీవ్, పివి హయంలో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరే స్థాయికి ఎదిగింది. స్వతంత్రం సాధనతో పాటు కాంగ్రెస్ ఈ దేశానికి అందించిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేటి ప్రజలు, ఈ తరం యువకులు ఈ వాస్తవాలను గ్రహించవలసిన అవసరము ఉంది. ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది. తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది. 2004లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు, వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని వారు చెప్పారు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది. మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం, మా వాదం గాంధేయ వాదం. మహాత్ముడి దృష్టిలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ విమోచన మాత్రమే కాదు, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనం. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వతంత్రానికి, మహనీయుల త్యాగాలకి అర్థం ఉంది. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైంది. నాటి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023న స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది. తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతూ ఉంది. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండవచ్చు. మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయనం పాటిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నాం.